ఒంగోలు నగరంలోని 36వ డివిజన్లో ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి సతీమణి బాలినేని సచీదేవి కోడలు శ్రీకావ్య నిర్వహిస్తున్న ఎన్నికల ప్రచారానికి ప్రజల నుంచి అపూర్వ స్పందన లభిస్తుంది. స్థానిక కార్పొరేటర్ ఢాకా సుజాత స్థానికులకు పరిచయం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల గురించి వారికి వివరించారు. మరోసారి బాలినేని శ్రీనివాసరెడ్డిని గెలిపించి మళ్లీ మంత్రిగా చేసుకుందామని, నగరాన్ని మరింత అభివృద్ధి చేద్దామని ప్రజలకు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు సాంకేతిక సమస్య వల్ల ఎవరికన్నా పథకాలు అందకపోతే అవి కూడా త్వరగా వచ్చే విధంగా చర్యలు తీసుకుంటామని అన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు తాడి కృష్ణలత, పెద్దిరెడ్డి నియంతారెడ్డి, నీలంరాజు సరోజ, వేమూరి భవానీ, తన్నీరు నాగజ్యోతి, జిల్లా అధ్యక్షురాలు తమ్మినేని మాధవి, నగరాధ్యక్షురాలు సువర్ణ, ఏపీసీపీడీసీఎల్ డైరెక్టర్ జిల్లెలమూడి రమాదేవి, మైరెడ్డి అరుణ, ఉప్పుగుండూరు శ్రీనివాసరావు, గోవర్ధన్ రెడ్డి, వల్లెపు మురళి, తోట సోమశేఖర్, ఢాకా హనుమారెడ్డి, స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఒక్క నిమిషం అలా నోటెడ్ అయిపోయింది. ఇక్కడ 36 డివిజన్ నందు 6 రోజుల నుంచి ప్రోగ్రాం జరుగుతూ ఉంది. గడప గడపలో ప్రతి ఒక్కరూ మంచి స్పందిస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా మళ్ళీ జగనే కావాలనుకుంటున్నారు. కేవలం ఇక్కడ మెయిన్ నిర్మలాలు అలా అనుకున్న కారణం ఏంటంటే, మేము ఇక్కడ వచ్చేసరికి వర్కులు చేస్తున్నాం, దాదాపు డ్రైన్స్ చేస్తున్నాము. అట్నే ఇక్కడ దగ్గరలో ఉన్న రంగాడి చెరువు మీద వాకింగ్ ట్రాక్ కానీ బాగా చేస్తున్నాము. పార్కులు డెవలప్ చేస్తున్నాము. అంతేకాకుండా ఇక్కడ వచ్చి అండర్ గ్రౌండ్ కేబుల్ వేయడం జరిగింది. గతంలో ఇక్కడ చాలామంది ఎలక్ట్రికల్ ప్రమాదాలు చాలా చనిపోయి ఉన్నారు. కానీ కేవలం 4 డివిజన్లు సంబంధించి వాసన్న జనాన్ని మంచి చేయాలని చెప్పి కాన్సెప్ట్తో 56 కోట్లు ఖర్చు పెట్టేసి 4 డివిజన్లో అండర్ గ్రౌండ్ కేబుల్ వేయడం జరిగింది. దానివల్ల మిగతా వాళ్ళు కూడా ఏంటంటే వాసనకు మళ్ళీ ఓటేసి గెలిపించాలని చెప్పేసి నిర్ణయించుకున్నారు. ఈరోజు ఇక్కడ ఈ డివిజన్ నందున్న వీళ్ళు దేశ బ్రదర్స్ కూడా మంచిగా సపోర్ట్ చేసి మమ్మల్ని ఆహ్వానించేందుకు ముందు వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. జై వాసన.